వాడు పోతూ పోతూ నీకప్పగించాడా? ప్రాణాలతో ఉండాలంటే అటు రావద్దు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళనియను. ఈ డబ్బంతా జనాలకు వెళ్ళాల్సిందే. రేయ్, పోలీస్ స్టేషన్ గోడల మీద, కోర్టు అరుగుల మీద నీలాంటోళ్లతో ఆడుకుంటూ పెరిగిన కొడుకునరా నేను. నాతోనే గేమ్సా? చచ్చిన నువ్వెప్పటికీ మనిషివి కాలేవు, దేవుడు వేరా. నువ్వెప్పటికీ దేవుడు వేరా. డబ్బెంతుంది? 2000 కోట్లు సార్. 2000 కోట్లు చాలా పెద్ద అమౌంట్. అది అపోజిషన్ వాళ్ళకి ఇస్తే 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి జంప్ అయిపోతారు. ఆ డబ్బు వేస్ట్ చేయకూడదు. నవడేస్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్. వాడు ఏ క్షణంలో ఏదైనా చేయొచ్చు. నువ్వు ఒక పని చేయి. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నాకు అన్నీ తెలిసే చేస్తున్నా. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒరే, నువ్వు ఇలా చేస్తే పర్మనెంట్ దేవుడిగా ఉండిపోలే. ఉండిపోయినా పర్లేదు, ఆ డబ్బు మాత్రం జనాలకు చేర్చాలి, అర్థమైందా? అరే అది కాదురా, నువ్వని చెప్పొచ్చుగా. వసు, నీకు ప్రేమని ప్రాణమని ఏవేవో చెప్పాను, అవన్నీ నిజమే. కానీ అంతకంటే ముఖ్యమైన పని నాకు చైతన్య గారు ఇచ్చి వెళ్ళిపోయారు. నమ్మింది చేయడానికి ప్రాణాలే పోగొట్టుకున్నారు. దీని ముందు మన ప్రేమ చాలా చిన్నదనిపిస్తుంది వస్తా. మీరు కరెక్టే అంకుల్, నేను ఎప్పటికీ మీ అల్లుడు కాలేను. పెళ్ళైన తర్వాత ఇద్దామనుకున్నా. అందరికీ నమస్కారం.
నేను మీలానే పుట్టాను. నా జీవితం బాగుంటే చాలు అని స్వార్థంతో బ్రతికాను. కానీ ఒక ప్రేమ నన్ను మనిషిని చేసింది, ఒక నమ్మకం నన్ను దేవుడిని చేసింది, ఒక బాధ్యత నన్ను మీ ముందుకు తీసుకొచ్చింది. దేవుడు అంటే మాయలు, మంత్రాలు, మహిమలు కాదని ఒక దేవుడు నాతో చెప్పాడు. ఏది ఆశించకుండా ఎదుటి మనిషిని ప్రేమించే ప్రతి మనిషి దేవుడే అని చెప్పాడు. అసలు ప్రేమే దేవుడు అన్నాడు. తీసుకోవటం స్వార్థం అయితే ఇవ్వటం దైవత్వం అని చెప్పాడు. నేనెందుకు పుట్టానో చెప్పాడు. నేను చేయాల్సిన పనేంటో చెప్పి వెళ్ళిపోయాడు. అవును, నేను దేవుడిని చూశాను. పిల్లలు దైవత్వంతో సమానమని చెప్తాం కదా, అందుకే ఈ కృష్ణానంద స్వామి ట్రస్ట్లో ఉన్న 2,000 కోట్లతో హాస్పిటల్ కడుతున్నాము. ప్రతి సంవత్సరం అనారోగ్యం వల్ల 1,000 మంది పిల్లలు చనిపోతున్నారు. వీళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందిస్తాం. ఇక ముందు ఏ బిడ్డ వైద్యం అందక చనిపోకూడదు. నేను ఇందుకే పుట్టాను. తెలుగు ప్రజల కలియుగ కృష్ణావతారం కృష్ణానంద స్వామిపై హత్యాయత్నం జరిగింది. భక్తులు తనకిచ్చిన 2,000 కోట్లతో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని బాబా ప్రకటిస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. నమస్కారం. నమస్తే. ఎలా ఉంది? బాగానే ఉంది సార్. నిన్ను షూట్ చేసింది ఇతనే. నేనే చేయించాను. తప్పులేదు. చైతన్య నీకు మాటిచ్చాడు కదా, నువ్వు ఆ డబ్బు జనాలకి ఇచ్చేస్తే దేవుడి నుంచి మనిషిని చేస్తానని. ఈ విషయంలో నీకు అన్ని రకాలుగా సహాయం చేస్తానని మాటిచ్చాను, అందుకే చేశాను. నువ్వేం భయపడకు, అని నేను చూసుకుంటాను. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసావు. ఇప్పుడు ఆ ట్రస్టు, డబ్బు జనాలకు అందుతున్నాయి. బాబా అవతారం నుంచి నువ్వు మళ్ళీ మనిషి అయిపోయావు. వెళ్ళు, వెళ్ళి నీ ప్రేమని, నీ జీవితాన్ని ఎంజాయ్ చేయి. ఆల్ ది బెస్ట్. డాక్టర్, మీరు ఒక పని చేయండి. బాబా పరిస్థితి ఎలా ఉంది సార్? డాక్టర్స్ ఎవరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్. అసలు ఏంటి సార్ సిచ్యువేషన్? డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు. దురదృష్టం, బాబా భౌతికంగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. జాతస్య హి ధ్రువో మృత్యుహ అని చెప్పిన శ్రీకృష్ణుడికైనా మనిషిగా పుట్టాక మరణం తప్పలేదు. బాబా ఆశీస్సులు ఎప్పుడు మనందరి మీద ఉంటాయి. తోటి మనిషికి సహాయం చేయడమే మానవత్వం అని ఆచరించి చెప్పి వెళ్ళిపోయారు బాబా. ఆయన సందేశాన్ని, ఆయన ఆశయాన్ని ప్రజలందరికీ పంచుతాం. ఈ ట్రస్ట్ జనాలి కోసం, వాళ్ల మంచి కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. అన్ని పనులు ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి తన మాటల్లో బాబా భౌతికంగా మనకి దూరమైన ఆయన ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయని, ఆయన సందేశాన్ని అందరికీ పంచాలని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఎందుకు? నేను ఈ పని చేస్తే నా మీద ఉన్న కేసులన్నీ కొట్టించేస్తానన్నారుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రెస్ క్లబ్ లో సీసీ క్యామ్ ఫుటేజ్ చెక్ చేశాం. బాబాని హత్య చేసింది వీడే. హత్య చేసిన వాటిని మీరేం చేస్తారు? మీరు చెప్తే అరెస్ట్ చేస్తాం సార్. ఆధారాలు దొరికాక సీఎంఏ కాదు, పిఎం చెప్పిన వదలకూడదు. తీసుకెళ్ళండి. ఓకే సార్. ధర్మ సంస్థాపనార్థాయ తప్పలేదు. ఒక మంచి చేయడానికి చెడును వాడుకోవాల్సి వచ్చింది. వెళ్ళు. టేక్ హిమ్ టు కస్టడీ. సార్ అది కుకుంబర్. కుకుంబరం అంటే ఏంట్రా? ఇటైతే ఎట్టొస్తారో నాతో పట్టి కేక ఫ్లైట్ లో దువ్వెన దువ్వునా? దాని కుమ్ము కదా అంటారు. మొగోళ్ళు వాడితే కొమ్ము అంటారు, లేడీస్ వాడితే కుకుంబర్ అంటారు. అది కూడా తెలియదు నీకు. ఎవ్రీవన్ మస్ట్ ఇంగ్లీష్ రా. యా అబ్సల్యూట్లీ వాట్కా. తొందరగా కానివ్వండి రా, పిల్లలకి ఆకలేస్తుంది. బాగా చీప్ అయిపోయారా? మనం పిల్లలం కాదారా?